ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు మనందరికీ ఏదో ఒక టైంలో ఒక అనుభవం ఎదువయ్యే ఉంటుంది. నమ్మలేనంత పెద్ద డీల్స్, బ్రాండెడ్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తాయి. అది చూసినప్పుడు అరే ఇది నిజమేనా లేక ఏదైనా స్కామా అనే మనసులో ఒక చిన్న అనుమానం రాకుండా ఉండదు కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా ఈ ఆన్లైన్ షాపింగ్ మోసాల వెనుక ఉన్న అసలు కథేంటో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనకు బాగా నచ్చిన స్నీకర్స్ మీద ఏకంగా 70% డిస్కౌంట్ అని కనిపిస్తే ఎలా ఉంటుంది? అబ్బా, భలే డీల్ దొరికింది అనుకుంటాం కదా. కానీ అది నిజంగా నిజమేనా, లేక మనల్ని ఆకర్షించడానికి వేసిన వల? ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. అక్కడే మనం ఈ ఫ్రాడ్వేర్ అనే ప్రపంచంలోకి అడుగుపెడతామన్నమాట. నిపుణులు ఈ రకమైన మోసానికి పెట్టిన పేరు. చూడ్డానికంతా పర్ఫెక్ట్గా అచ్చం ఒరిజినల్ షాపింగ్ సైట్లాగే ఉంటుంది, కాని దీని వెనుకున్న అసలు ఉద్దేశం వేరు. ఇంతకీ ఈ ఫ్రాడ్వేర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక పక్కా ప్లాన్తో చేసే మోసం. మోసగాళ్లేం చేస్తారంటే చూడటానికి చాలా ప్రొఫెషనల్గా, అట్రాక్టివ్గా ఉండే నకిలీ ఫ్యాషన్ కామర్స్ వెబ్సైట్లను క్రియేట్ చేస్తారు. వీటిని ఉపయోగించి వినియోగదారులను చాలా తేలిగ్గా మోసం చేస్తారు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారన్నమాట. సరే, ఈ ఫ్రాడ్వేర్ గురించి తెలిసింది కదా, కానీ ఈ సమస్య ఎంత పెద్దదో, దీని నెట్వర్క్ ఎంతలా విస్తరించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇదేదో 1-2 వెబ్సైట్ల కథ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా అల్లుకుపోయిన ఒక పెద్ద నకీలీల వల. జస్ట్ ఊహించుకోండి, ఇప్పటివరకు దాదాపు 30,000 పైగా ఇలాంటి ప్రమాదకరమైన ఫ్యాషన్ వెబ్సైట్లను నిపుణులు గుర్తించారు. మనమనుకున్న దానికంటే చాలా చాలా పెద్ద సంఖ్య ఇది. కేవలం వెబ్సైట్లు మాత్రమే కాదు, వాళ్ళు టార్గెట్ చేసే బ్రాండ్స్ కూడా చిన్నవి కావు. మనందరికీ తెలిసిన, మనం బాగా నమ్మే 350కి పైగా గ్లోబల్ బ్రాండ్స్ని వీళ్ళు కాపీ కొడుతున్నారు. నైకీ, అడిడాస్, ఇలా పెద్ద పెద్ద పేర్లన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయి. మరి ఈ దందా ఎన్ని దేశాల్లో నడుస్తోందనుకుంటున్నారు? ఏకంగా 80కి పైగా దేశాల్లో ఈ స్కామ్లు యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఇది ఏదో లోకల్ వ్యవహారం కాదు, ఒక గ్లోబల్ ఆపరేషన్ అన్నమాట. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ఫేక్ సైట్లు ప్రపంచంలో ప్రతి ఖండంలోనూ ఉన్నాయి. కాని యూరోప్, ఆసియాలలో మాత్రం వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఇది ఎంతలా విస్తరించిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వరల్డ్ మ్యాప్ చూడండి. అమెరికా, కెనడా దగ్గర్నుంచి మన పక్కనే ఉన్న యుఏఈ, ఆస్ట్రేలియా వరకు ఎక్కడా వదలలేదు. ప్రతి దేశంలోని ప్రజలను టార్గెట్ చేస్తూ వీడు స్పెషల్ క్యాంపెయిన్స్ నడుపుతున్నారు. ఇదొక వరల్డ్ వైడ్ ఆపరేషన్ అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు అవసరం లేదు. సరే, ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత పక్కాగా ఎలా నడుపుతున్నారు? అసలు ఈ మోసం ఎలా జరుగుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ల ప్లేబుక్ని మనం చూడాలి. ఈ స్కామ్ మొత్తం 2 ముఖ్యమైన ఫేజ్లలో, అంటే 2 దశల్లో జరుగుతుంది. మొదటిది ఫేజ్ 1, ది సెటప్. పేర్లోనే ఉంది కదా, ఇదంతా సిద్ధం చేసే స్టేజ్ అన్నమాట. అంటే బాధితులను ఆకర్షించడానికి వల ఎలా పన్నాలి, వాళ్లను ఎలా తమ సైట్లోకి లాగాలి అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఈ సెటప్లో మళ్ళీ 3 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, రిసోర్స్ డెవలప్మెంట్, అంటే నకిలీ వెబ్సైట్లు, పేర్లు రెడీ చేసుకోవడం. సెకండ్, డిస్ట్రిబ్యూషన్, అంటే సోషల్ మీడియా యాడ్స్ ద్వారా మనదాకా తీసుకురావడం. ఇక ఫైనల్గా ట్రిగ్గర్, అంటే మనల్ని క్లిక్ చేసేలా రెచ్చగొట్టే ఒక అదిరిపోయే ఆఫర్ పెట్టడం. దీనికోసం వాళ్ళు చాలా తెలివైన టెక్నిక్స్ వాడతారు. ఒరిజినల్ పేరుకు చిన్న మార్పు చేసి లుక్అలైక్ డొమైన్స్ క్రియేట్ చేస్తారు. వెబ్సైట్ చూస్తే అసలు అనుమానం రాదు, ఎందుకంటే ప్రొఫెషనల్ హోస్టింగ్ వాడతారు. ఇక మెటా యాడ్స్, సోషల్ మీడియా పోస్టులతో అయితే మనల్ని ఊదరగొడతారు. పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఫేక్ ఆఫర్లతో రెడీ అయిపోతారు. అంతేకాదు, మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి తగ్గట్టుగా కంటెంట్ కూడా మారుస్తుంటారు. ఓకే, సెటప్ పూర్తయింది. మనం ఆఫర్కి అట్రాక్ట్ అయి క్లిక్ చేశాం. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఫేజ్ 2, ది పే ఆఫ్, అంటే వాళ్లకు లాభం జరిగే స్టేజ్. ఇక్కడే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఈ దశలో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, టార్గెట్ ఇంటరాక్షన్, అంటే మనం ఆ సైట్లో మన వివరాలు ఎంటర్ చేయడం, ఏదైనా కొనడానికి ప్రయత్నించడం. సెకండ్, మోనటైజేషన్, అంటే మనమిచ్చిన సమాచారంతో వాళ్ళు డబ్బును ఎలా దోచుకుంటారనేది. ఎక్కడే అసలైన ప్రమాదముంది. వాళ్ళు మన లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్లు కొట్టేస్తారు. దీన్నే క్రెడెన్షియల్ హార్వెస్టింగ్ అంటారు. మన పేరు, అడ్రస్సు, ఫోన్ నంబర్ లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు.
ఫేక్ పేమెంట్ పేజీల ద్వారా మన డబ్బును దారి మళ్లిస్తారు. కొన్నిసార్లు నేరుగా మన క్రెడిట్ డెబిట్ కార్డుల నుంచే డబ్బులు లాగేస్తారు. ఆ డబ్బును వెంటనే ట్రేస్ చేయలేని మనీ మ్యూల్ అకౌంట్లకు పంపించేసి మాయం చేస్తారు. మరి ఈ మొత్తం వ్యవహారం వల్ల ఆన్లైన్ షాపర్స్కి ఏమర్థం కావాలి? ఇది మామూలు మోసం కాదు. ఇది చాలా ఆర్గనైజ్డ్గా టెక్నాలజీని వాడుకుని చేస్తున్న ఒక మోడర్న్ డిజిటల్ దందా. దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఈ విషయంపై సిటిఎం 360 రిపోర్ట్ ఏమంటోందో చూడండి. మోసగాళ్లిప్పుడు చాలా తెలివిమీరారు. ఒరిజినల్ బ్రాండ్లను అచ్చమలాగే కాపీ కొడుతున్నారు. వాస్తవంగా కనిపించే వెబ్సైట్ డిజైన్లు, వాళ్ల ఆన్లైన్ ప్రెజెన్స్ చూస్తే మొదటి చూపులో అవి నిజమైనవే అని ఎవరైనా సరే నమ్మేస్తారు. ఇది ఈ మోసాల తీవ్రతను మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: అంతా పర్ఫెక్ట్గా కనిపించే నకిలీల మధ్య అసలైన నిజాన్ని మనం ఎలా గుర్తుపట్టగలం? ఈ డిజిటల్ ప్రపంచంలో మనం షాపింగ్ చేసే ప్రతిసారీ మనల్ని మనం వేసుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది.